ఆ, ఇప్పటి వరకు అందరం కూడా ఏదో తలకొక కవిత తీసుకొచ్చి చెప్పడం జరిగింది. నువ్వు నాకు ఆ మధ్యన ఒకసారి వాట్సాప్లో పెట్టావురా, ఇది పోస్ట్ దీని గురించి, పోస్ట్ బాక్స్ గురించి, పోస్ట్ ఆఫీస్ మీద చదివాను. అదే ఉత్తరాల గురించి, కవుల గురించి. ఆ కవిత బాగుందిరా. అది ఏది వాట్సాప్ తపాలా అని హెడ్డింగ్ పెట్టి తపాలా పెట్టు, తపాలా తపాలా అదే తపాలా పెట్టి అని పెట్టారు. అదే 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 ఆ పద్యం దానికి ఇందాక మీరంతా చదివిందేమో పెద్దగా అందులో ఛందస్సులు ఎత్తులు మత్తులు ఉండవు, కానీ దానిలో మాత్రం గురువులని లఘువులు చాలా వ్యవహారం ఉంటుంది. ఛందస్సు బాగా తెలుసు కదండి. అవును, దాని మీద మాకు మంచి పద్యం వినిపించండి. ఆ పద్యమే వీడి దానిలో డిలీట్ అయింది అన్నాడు. నా దగ్గర ఉందిగా, ఆయన పంపించాక చూస్తున్నా. అయితే పాడరాది. పాడు. చేతిలో ఫోన్ అయ్యే, వ్రాతలు పడిపోయే, పోస్టు కార్లు అన్నవే మూలపడియే, ఏటీఎంలు వచ్చే, పేటీఎంలు హెచ్చే, మనీ ఆర్డరే నాడు మదరాయే, ఇంగ్లాండు లెటరేమో ఏ లోకమేగెనో, ఈమెయిల్ వాట్సాప్లు ఇంపులయ్యే, కవరు స్టాంపులు కూడా కనుమరుగైపోయే, కొరియర్స్ రాజ్యము కోరి వచ్చే, ఎక్కడ చూసినా కొరియర్ లేక కొరియర్స్ రాజ్యము కోరి వచ్చే, రోజు రోజుకు మారెడు మోజుగాంచి, కాల పరిణామ దశలోన కంగు తినుచు, బోసిపోయే తపాల సర్వీసు చూడ, వేస్ట్ బాక్సుగా రోధించే, వేస్ట్ బాక్సుగా రోధించే పోస్ట్ బాక్సు. పోస్ట్ బాక్స్ అలా అయిపోయింది. వాస్తవానికి కూడా ఇదివరకు నా టెలిగ్రాములు కానీ పోస్ట్ మ్యాన్లు కానీ ఇన్ని ఉత్తరాలు ఇవ్వలేక ఉదయం నుంచి సాయంత్రం దాకా సైకిల్ మీద తిరిగి అలసిపోయేవాడు. ఇవాళ ఇవన్నీ వస్తే సుఖంగానే ఉంది, కానీ పాపం అవి బోసిపోయినాయి అని ఒక బాధతో ఆవేదనతో రాశారు. వెరీ గుడ్.